ఆదర్శమూర్తులు, నటశేఖరులు, శ్రీ పువ్వుల సూరిబాబు. అందరికీ వందనాలు. మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటక రంగంలో శతాధికంగా లక్షణ గ్రంథాలు రచించి ప్రచురించాను. గొప్పవారైన నటులు, దర్శకులు, రచయితలు జీవిత రేఖా చిత్రణలను శతాధికంగా రచించి ప్రచురించాను. నటశేఖరులు గ్రంథంలోంచి స్వీకరించిన వ్యాసం ఇది మీకోసం. పువ్వుల సూరిబాబు నటుడు, గాయకుడు, ప్రయోక్త, కార్యనిర్వాహకుడు, దర్శకుడు, సినీ నటుడు, కళా విశారద. పుట్టిన తేదీ 1915వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ. గిట్టిన తేదీ 1968వ సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తేదీ. జన్మభూమి బొమ్మలూరు, గుడివాడ తాలూకా. భార్య రాజరాజేశ్వరి. 1944లో వివాహం అయ్యింది. చదువు చిన్నతనంలో మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. చదువు మీద ఆసక్తి కోల్పోయి నాటక రంగం పట్ల ఆకర్షితులయ్యారు. ఉద్యోగం వృత్తి కళాకారుడు. వ్యక్తిత్వం గాత్రం కంచుగంటలా మోగేది. కంచుకంఠం మైక్స్ లేకపోయినా ప్రేక్షకాగారం దాటి కూడా వినిపించేది. చిన్నతనంలో గుంటూరు బాలమిత్ర సమాజంలో చేరి అనేక పాత్రలు ధరించారు. నాటకరంగం నారదుడు, భూకైలాస్, విప్రనారాయణ, కంసుడు, మాయా, మధు సేధన, రామదాసు, రఘురాముడు, రామదాసు, రాజరాజు, సుబుద్ధి, సారంగధర, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి, చిన్న రంగారావు, ధర్మారాయుడు, రంగారావు, బొబ్బిలి యుద్ధం, గజేంద్రుడు, తక్షకుడు, కశ్యపుడు, ఉత్తానపాదుడు, భక్త విజయం, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ, భీముడు, కురుక్షేత్రం, ఇంకా తులాభారం, తారాశశాంకం మొదలగు నాటకాల్లో పాత్రలు ధరించారు. సినిమా రంగం సూరిబాబు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట వేల్ పిక్చర్స్ వారి సీతారామ కళ్యాణంలో గౌతముడిగా నటించారు. నారదుడు, ద్రౌపది వస్త్రాపహరణం, సాధువు, కనకతార, చౌదరయ్య, మాలపల్లి, రామజోగి, రైతుబిడ్డ, నారదుడు, పాశుపతాస్త్రం, రేడియో గాయకుడు, ఇల్లాలు, బృహస్పతి, తారాశశాంకం, జీవుడు, జీవన్ముక్తి, నారదుడు, నారది. విశేషాలు: బొమ్మలూరులో శ్రీ లింగం అంజయ్య గారు సీతారామాంజనేయ నాటక సమాజం స్థాపించి నాటకాలు ఆడారు. ఆయన ప్రోత్సాహంతో సూరిబాబు 6వ ఏటనే బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్న రంగారావు పాత్ర ధరించి మొదటిసారి రంగప్రవేశం చేశారు. ఇల్లు వదిలి, ఊరు వదిలి గద్వాల పారిపోయి అక్కడ గద్వాల నాటక సమాజంలో చేరి రామదాసులో రఘురాముడు, కృష్ణలీలలో బాలకృష్ణుడు పాత్రలు ధరించి తిరిగి వచ్చారు. శ్రీ దండు వెంకట కృష్ణయ్య గారు గుంటూరులో బాలమిత్ర సభ అన్న పేరుతో పిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. కొప్పరపు సుబ్బారావు గారు ప్రయోక్త, సంగీత దర్శకులుగా శిక్షణ
ఇస్తున్నారు. గద్వాల నుంచి తిరిగి వచ్చిన సూరిబాబు ఈ నాటక సంస్థల్లో చేరి నారదుడు, కుచేలుడు, వసుదేవుడు, కంసుడు, రామ్ సింగ్ మొదలగు పాత్రలు పోషించి ఖ్యాతి గడించారు. కొంతకాలం కురుకూరి సుబ్బారావు నిర్వహణలో ఉన్న నాటక సంస్థలో చేరి భక్త విజయం, మాయా, మధుసూదన నాటకాల్లో పాత్రలు ధరించారు. 1931లో 1000 కాసుల సొంత బంగారం ఇంట్లోది అమ్మివేసి 13,000 డబ్బు పొంది బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించారు. సీనరీలు వ్రాయించారు. భక్త విజయం, మాయా, మధుసూదన నాటకాలు ఆడారు. నష్టం వచ్చింది. సంస్థను మూసివేయవలసి వచ్చింది. 1936లో తెనాలి వెళ్ళారు. సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు. తర్వాత కాలంలో భార్య రంగస్థల నటి రాజరాజేశ్వరి పేరున రాజరాజేశ్వరి నాట్యమండలి విజయవాడలో స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారి చేత తారా శశాంకం నాటకాన్ని వ్రాయించి దర్శకత్వం వహించి జీవితాంతం ఆ నాటకం ఆడారు. సుమారు 1500 ప్రదర్శనలు ఆంధ్రదేశం అంతటా ఇచ్చారు. మంచి పేరు గడించారు. క్రమశిక్షణతో నాటక సంస్థను నడిపారు. నటులకు జీవనాధారం కల్పించేవారు. సుమారు 25 సంవత్సరాలు సంస్థను నడిపారు. తారా శశాంకంలో రాజేశ్వరి తారగా, సూరిబాబు బృహస్పతిగా నటించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బొంబాయి, కలకత్తా, మైసూర్, బెంగళూరు మొదలగు నగరాల్లో నాటకాలు ప్రదర్శించారు. చాలా నాటకాలు సూరిబాబు దర్శకత్వం చేశారు. 1946లో మైసూర్ మహారాజు వారి ఆహ్వానం మీద దర్బారులో నాటకాలు ప్రదర్శించి మహారాజవారిచే ప్రశంసలు పొందటమే కాక సన్మానాలు అందుకున్నారు. 1957 మార్చిలో తెనాలిలో ఆర్టి రామకృష్ణరాజు అధ్యక్షన గజారోహణం, కనకాభిషేకం, గండపెండేరం మొదలగు సన్మానాలు జరిగాయి. ఆ సభలో కళా విశారద, గాన గంధర్వ మొదలగు బిరుదులు అందుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు హైదరాబాదు వచ్చినప్పుడు సూరిబాబును ఆహ్వానించి విప్ర నారాయణ నాటకం రవీంద్ర భారతిలో ఆడించి చూశారు. భగవద్గీతలో శ్లోకాలు సూరిబాబు గారిచే పాడించి టేప్ చేయించుకున్నారు కూడా. పృథ్వీరాజ్ కపూర్ విజయవాడలో సూరిబాబు నాటకం చూసి ప్రశంసించారు. సూరిబాబు గాత్రానికి ముగ్ధులయ్యారు. సూరిబాబు 20 సినిమాల్లో నటించారు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలలో నటించి మెప్పించారు. గమనిక: మేము మా శ్రీకళాకమిది కళాకారుల సంఘం ఆయన జయంతిని సభ నిర్వహించినప్పుడు వార్త దినపత్రికలో 2005 ఫిబ్రవరి 19వ తేదీన ప్రచురించిన వార్త ఇది. గాన గంధర్వుడు పువ్వుల రంగస్థలంలో పౌరాణిక పాత్రలను అవలీలుగా పోషించిన పువ్వుల సూరిబాబు గాన గంధర్వుడు బిరుదు పొందారని నాటక రచయిత కొత్తపల్లి బంగారరాజు నివాళులర్పించారు. శ్రీకళాకమిది వారం వారం కళా సంగమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన పువ్వుల జయంతి సభలో ఆయన మాట్లాడుతూ, పువ్వులు నటగాయకుడిగా భూకైలాస్, కురుక్షేత్రంలో నారదుడు, భీముడు, బొబ్బిలి యుద్ధంలో రంగారావు, చింతామణిలో బిల్వమంగళుడు వంటి పాత్రలు అవలీలుగా పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారని కొనియాడారు. అప్పటి మైసూర్ మహారాజు గౌరవించి సన్మానించారన్నారు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.